అలాగా ఈసారి ఆ తాత ఎవరు అన్నది తల్లిని కనుక్కోకుండా పంపించడం అనేది చిన్న ఎర్రర్. సో వచ్చిన ఆయన చాలాసార్లు రిపీటెడ్గా ఆ పిల్లకి స్వీట్స్ అవి తెచ్చిస్తూ బిస్కెట్స్ అవి తెచ్చిస్తూ వాళ్ళ పేరెంట్స్ ప్రకారం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఎదురుట ఆయన రాత్రిపూట కూడా 11:30 దాకా ఆ పిల్లతో ఆడుకోవడము, ఆయన వీళ్ళింటికి రావడము. ఆ పిల్లకి పూర్వ పరిచయాలు ఉన్నాయి. మా తాత అంటుంటే ఈ మెడికల్ అర్జెన్సీ స్టాఫ్ నర్స్ కూడా లీవ్లో ఉన్నారు. ఒకవేళ ఆ రిజిస్టర్ చెక్ చేస్తున్నట్లయితే ఆ అమ్మాయి మెడికల్ అవసరం లేదని తెలిసి ఉండేది. ఆ అమ్మాయి అర్జెన్సీ కదా అని పర్మిషన్ అతను సంతకం పెట్టాడట, ఆ అమ్మాయి సంతకం పెట్టింది. ఆ లెటర్ తీసుకొని 3 అవర్స్లో ఇంజెక్షన్ చేయించుకొని అమ్మాయి బ్యాక్ వచ్చేసింది. 12 నుంచి మళ్ళీ 2 లోపల అమ్మాయి వచ్చేసింది. వచ్చిన పిల్లలో ఎలాంటి మార్పు లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి, మేడం నేను ఇన్ఛార్జ్ ఇచ్చి వెళ్ళాను, సిహెచ్ నాగజ్యోతి, పీజీటీ ఇన్ ఇంగ్లీష్, ఆవిడ నాకు ఫోన్ చేసి మేడం ఇలా వచ్చారు, ఇలా జరిగిందట అంటే అప్పుడు నేను